వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే జనవరి 5th సండే. ఈరోజు అయితే నా బర్త్డే. ప్లాన్స్ అయితే ఏం లేవు. ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీలో ఉన్నారు. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 8:50 అయింది. నాకు బోర్ కొడుతుందని చెప్పి ఇంకా అలా బయటకు వచ్చా, సిటీలో తిరుగుదామని చెప్పి. చాలా డేస్ అయింది బయట తిరిగి. సో అలా బయటకు వచ్చా. ఇప్పుడైతే మనం ఉన్నది ధనవాపేట ఏరియా. ఫ్యూల్ అయితే లేదు. అసలు నేను బైక్ తీసి చాలా రోజులు అయింది. ఫ్యూల్ అయితే కొట్టించాలి ఫస్ట్. ఇక్కడ ఫిల్ చేపిద్దాం. $200 అయితే సరిపోతుంది జస్ట్ సిటీ రైడ్కి. మళ్ళీ బండి లోపల పెట్టాడమేగా. 200 కొట్టరా. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉందిగా, 108. ఇంకేముంటే క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది. రాజమండ్రిలో కూడా టెంపరేచర్స్ బాగా డౌన్ అయింది. ఫుల్ షాపింగ్ మాల్స్ హడావిడి ఉందిగా. సంక్రాంతి సేల్స్ గట్టిగా ఉంటాయి. ఇప్పుడైతే మనం జేఎన్ రోడ్ అయితే వెళ్దాం. సో జేఎన్ రోడ్ అయితే ఇలా రైట్కి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది అయితే ఏవిఆర్ రోడ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ పర్లేదు, వ్యూస్ బాగానే వస్తున్నాయి. 400 అలా వస్తున్నాయి. కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్స్ వస్తాయి నేను ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే. అండ్ ఇన్స్టాల్లో కూడా అయితే ఫాలో అవ్వండి, మణికంఠ కన్నాను అని ఉంటుంది. ఇన్స్టాలో అయితే కొంచెం ఫాస్టర్ అప్డేట్స్ వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వీడియో తీస్తే నేను ఒక 2 daysలో పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం. అదే ఇన్స్టాల్ అయితే వెంటనే అప్డేట్ ఇచ్చేస్తా ఎక్కడికైనా రైడ్స్కి వెళ్తే. ఎందుకంటే ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఎడిటింగ్ అయితే కొంచెం టైం పడుతుంది, ఒక 1 or 2 days. ఇదైతే తెలుసుకోదు. ఇంతకుముందు హ్యాపీ స్ట్రీట్ పేరు, ఇప్పుడు ఏముందో తెలియదు. ఇంతకుముందు అయితే ఇక్కడ ప్రతి సండే ఈవెంట్స్ అయితే చేసేవారు, లైక్ పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ ఇది కూడా చాలా పెద్ద పార్క్. ఇది బాగా రీమోడల్ చేశారు. బర్త్డే పార్టీస్ అందరూ జరుపుకుంటారు ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడ లైక్ లైవ్ బ్యాండ్స్ అన్నీ ఉండే, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ. ఇప్పుడైతే కోటిలింగాల సైడ్ మార్చేశారంట. మళ్ళీ దాన్నపేట అయితే వెళ్ళి ఇంకా అలా పుష్కర్ ఘాట్కి అయితే వెళ్ళొచ్చు. ఈ రోడ్లో అయితే చాలా బ్రాండ్స్ పెట్టేశారు క్లాతింగ్స్. స్ట్రీట్స్ కూడా ఓపెన్ చేస్తారు ఇక్కడ కొత్తగా. నేను నిన్న మార్నింగే చూసా. బాగుంటాయి అంటారు, ఎప్పుడు ట్రై చేయాలి. సో గాయ్స్, సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా దగ్గరలో ఉంది కదా, ఇంకొక 10 daysలో. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది పుష్కర్ ఘాట్ వెళ్ళేదారు. ఎందుకంటే ఇదంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం షాపింగ్ మొత్తం దొరుకుతాయి బట్టలన్నీ.
మనకి హైదరాబాద్ లో కోటి అలాగో ఇక్కడ ఈ ఏరియా అలాగా. దీన్ని ఏమంటారంటే కోటగుమ్మం అంటారు. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే అది మెయిన్ రోడ్ అంటారు. సో మొత్తం పక్కన ఉన్న ఊర్లో వాళ్ళు కూడా అందరు ఎక్కడికి వచ్చి కొనుక్కుంటారు. మీకు హై కావాలంటే హై బ్రాండ్స్ దొరుకుతాయి, చీప్ కావాలంటే చీప్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. మాక్సిమం హై బ్రాండ్స్ అనేది దొరికేవి. నేను వచ్చిన ఏరియా నుంచి రాజమండ్రి నుంచి వచ్చాను కదా, మా ఇంటి దగ్గర ఉండే మొత్తం హై బ్రాండ్స్ అన్ని. ఇక్కడైతే మీకు చీప్ అండ్ బెస్ట్ దొరికేస్తాయి చాలా. అంటే ఇక్కడ కొత్తగా షాపింగ్ మాల్స్ కూడా చాలా పెట్టేశారు. ఇంకా ఈ లోపలికి వెళ్తే మొత్తం షాపింగ్ డ్రెస్సెస్కి. అండ్ ఇటు పక్క ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ జ్యువెలరీ షాప్స్. రాజమండ్రిలో మీకు జ్యువెలరీ ఏం కావాలన్నా సరే ఇక్కడే దొరుకుతాయి. మీకు మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి మ్యాక్సిమం అన్నీ. కొన్ని అటు సైడ్ కూడా ఉంటాయి సిటీ లోపల కూడా, కానీ మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి జ్యువెలరీ షాప్స్ అన్నీ. ఇలా ఫ్రంట్కి వెళ్తే పుష్కర్ ఘాట్. ఓ లైట్స్ మొత్తం ఆఫ్ చేశారండి అబ్బా 9కే. ఇక్కడ ఇదే నచ్చదు. హైదరాబాద్ అయితే లైక్ మ్యాక్సిమం ఒక 20 hours ఓపెన్ అని ఉంటాయి అన్నీ. ఇక్కడ 9 అవ్వింది అప్పుడే క్లోజ్ చేస్తారు. సరే మీకు అలా ఒక రౌండ్ వేసి చూపిస్తా. బైక్ కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి లేనట్టుంది. ఇది బ్రిడ్జ్. ఇది ఎప్పటికప్పుడు మార్నింగ్ ఒక లాక్ చేసి చూపిస్తా, జస్ట్ ఒక చిన్న మినీ వ్లాగ్ కింద. ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకొని ఇంకా అలాగా రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ వరకు వెళ్ళచ్చు. సూపర్, చాలా రోజుల తర్వాత. ఎలా ఉన్నావు? కొత్త కారు కొన్నావు, జీప్. అవుతుంది అవుతుంది, నువ్వే హైలైట్. మెటర్ రైడర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ రాజమండ్రి. ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారా? అవునా, ఓకే ఓకే. ఈరోజు అయితే మంచి టైం నడిచింది అబ్బా. మా ఓల్డ్ రైడర్ ఫ్రెండ్స్ కనిపించారు. రాజమండ్రిలో ఫస్ట్ రైడ్ చేస్తున్నప్పుడు పరిచయం అయ్యారు. అలా 20 minutes మాట్లాడుకున్నాం. ఇప్పుడు అయితే ఇంక అలా ఒక రౌండ్ వేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. చాలా వస్తుంది బాగా. అండ్ అది ఆ చివరైతే ఉన్నది రెస్టారెంట్ అన్నమాట. గోదావరి శాండ్ డ్యూన్స్ ఉంటాయి కదా, ఆ శాండ్ డ్యూన్స్ మధ్యలో రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే బోట్ అయితే తీసుకొని వెళ్ళాలి. నాకు ప్రాసెస్ ఏంటో తెలీదు, ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి. ఇక్కడ నుంచి బోట్ మీద తీసుకెళ్ళి అక్కడ ఉన్న బోట్ మీదకి ఎక్కిస్తారు. అక్కడైతే లంచ్ ఆర్ డిన్నర్ చేయొచ్చు. చూడాలి ఎలా ఉంటుందో, సరదాగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓ మంచి పడుతుందిగా, గట్టిగా తెలుస్తుంది. ఇదే రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్. నేను ఎప్పుడైనా ఒక ఎర్లీ మార్నింగ్ వచ్చి వ్లాగ్ తీస్తా నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే. సరదాగా మెయిన్ రోడ్లో నుంచి వెళ్దామా? ట్రాఫిక్ ఉంటే దోలు తీరిపోద్ది. ట్రాఫిక్ లేదులే, ఆల్మోస్ట్ 10 అయిపోయింది కదా. ఎలా వెళ్దాం ట్రాఫిక్లో నుంచి? నేను మీకు ఇందాక కోటగుమ్మం దగ్గర చూపించాను కదా, అదే ఈ రోడ్డు. ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే కోటగుమ్మం దగ్గరికి వెళ్ళిపోతాం.
చూసారు కదా, ఇవన్నీ చాలా చీప్. డట్ చీప్లో దొరుకుతాయి రోజు. ఎవ్రీ సండే, ఈ సండే అనే కాదు, ఎవ్రీ సండే మార్కెట్ నడుస్తుంది. మనకి హైదరాబాద్లో చోర్ బాజార్ అలాగా ఎలక్ట్రానిక్స్ అమ్మేస్తూ ఉంటారు కదా, ఇయర్ ఫోన్స్, ఏదో ఒకటి పిచ్చి పిచ్చి అన్ని. కొంతమంది ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు చూనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అప్లయన్సెస్లో అవి పార్ట్స్ తీసి యూస్ చేసుకుంటారు. చూసారు కదా ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో. చాలా గట్టిగా జరుగుతుంది బిజినెస్. ఏదైనా పండగ వచ్చిందంటే ఇంక అయిపోయింది ఈ రోడ్. అసలు బైక్ అస్సలు వెహికల్తో రాకూడదు అస్సలు. క్రిస్మస్ కానీ, సంక్రాంతి కానీ, ఏ ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. అసలు నడడానికి కూడా దారి ఉండదు, మీరు నడక్కర్లేదు, నుంచుని ఉంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు తోసుకుంటా. మనం అయితే రైట్ వెళ్ళిపోదాం, అలా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఇందక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది అటు సైడ్. ఇక్కడ కూడా బిర్యానీ చాలా బాగుంటుంది. ట్రయంఫ్. ఇంటికైతే వచ్చేసాం.